ఫేస్బుక్లో పరిచయమైన యువతి మాటలు నమ్మి విశ్రాంత ఉపాధ్యాయుడు ₹1 కోటి కోల్పోయిన ఘటన బాపట్ల జిల్లా మాటూరు మండలంలో వెలుగు చూసింది. కోలలపూడి గ్రామానికి చెందిన పొన్న వెంకటేశ్వర్లు గతేడాది ఆగస్టులో రిటైర్ అయ్యి తల్లి వద్ద ఉంటున్నారు. నెల క్రితం కందుకూరి మౌనిక పేరుతోటి ఒక యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమై యూకేలో ఉన్నానని చెప్పి నమ్మకం పొందింది. ఇక అనంతరం ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని చెప్పి తన మేనమామ దాసరి నీరజ్ కుమార్ను పరిచయం చేసింది. మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించగా లాభాలు వచ్చినట్లుగా చూపించారు. దీంతో నమ్మకంతో వెంకటేశ్వర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తర్వాత హర్ష అనే వ్యక్తిని అనలిస్ట్గా చేర్చి గ్రూప్గా మోసం చేశారు. చివరకు మొత్తం ₹1,09,00,000 వరకు కోల్పోయిన బాధితుడు పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెల్లూరులో పలు లాడ్జీలపైన పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. పోగతోట ప్రాంతంలోని లాడ్జీల్లో వ్యభిచారం జరుగుతున్న సమాచారం ఆధారంగా ఏఎస్పీ దీక్ష నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. 10 మంది యువతులు 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా వ్యభిచారం చేసే ముఠాలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమగ్ర తనిఖీలతోటి ఈ ప్రాంతంలో వ్యభిచారంపైన కఠిన చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు మండల కేంద్రంలో పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మారుతి శంకర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన రికార్డులు లేని బైక్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మారుతి శంకర్ రాష్ట్ర డీజీపీ ఆదేశాలు సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. యువత మాదక ద్రవ్యాలు గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. సుమారు 3 లక్షల విలువైన బంగారంతో పాటుగా ఉండి డబ్బులను దొంగలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా డోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సు కర్ణాటక బస్సుకు సైడ్ ఇవ్వకపోవడంతో డోర్నాల శ్రీశైలం రూట్లో వివాదం మొదలైంది. కర్ణాటక బస్సు డ్రైవర్లు ఏపీఎస్ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్ను బస్సు నుంచి బయటికి లాగి దాడి చేశారు. ఈ ఘటనలో ప్రయాణికుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. కర్ణాటక బస్సు ప్రయాణికులు సమయం వృధా అయిందని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ చాందు భాషపైన దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఏనుగులో పొలాల్లో తిరుగుతున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో పంట పొలాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. గ్రామాల్లో దండోరా వేయించి మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వన్యప్రాణుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బలుసులమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో ప్రధాన ఘట్టం అమ్మవారి ఊరేగింపును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పట్టణంలోని ప్రధాన రహదారుల ద్వారా తిరిగి ఆలయానికి చేరుకుంది. మేళ తాళాలతోటి వేర్వేరు వేషధారణలతోటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజల క్షేమం ఊరు సుభిక్షంగా ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా ఈ జాతరను నిర్వహించామని చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరినాథ శర్మ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే శ్రీలంకకు చెందిన ఎంపీ జేసీ అలవతువాలా కూడా తిరుమల చేరుకుని శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఇక ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రి భక్తులతోటి కిటకిటలాడుతుంది. వరుసగా వచ్చిన 2 రోజుల సెలవుల నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేకుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సుప్రభాత సేవలు ప్రారంభమైన దర్శనాలు రోజంతా కొనసాగుతున్నాయి. ధర్మ దర్శనానికి 4 నుంచి 5 గంటల వరకు సమయం పడుతుంది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తూ భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో కాలభైరవ ఆలయం భక్త జనాలతోటి కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని కుటుంబ సమేతంగా భైరవ స్వామి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణమంతా భైరవ నామస్మరణతోటి మారుమోగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా వెంకటాపూర్ వాస్తవ్యులు
కలికోట రమాదేవి సంతోషి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.